ఓయ్ కుమారులారా, కూర్చోండి. కుమారులారా, పూర్వరంగం పూర్తయింది. మీరు నేర్చుకున్నదంతా కూడా సాధన చెయ్యండి, ప్రదర్శనకి సిద్ధమవ్వండి. మనం చేసే ఈ నూతన ప్రయోగంలో ఏ ఒక్క పొరపాటు దొరలకూడదు. సరేనా? సరే గురుగారు. గురువర్యులకు ప్రణామాలు. మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు వచ్చిన కారణం ఏమిటి? మునివర్య, మీరు నాట్యశాస్త్రం రచించిన దగ్గర నుంచి మా అందరి మనసుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటి సమాధానం కోసమే మేమందరం ఇక్కడికి వచ్చాము. అలాగే అడగండి, సంకోచించకండి, సందేహించకండి. మునివర్య, నాట్యశాస్త్రం ఉద్దేశం ఏమిటి? ఈ రచన యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పండి. మంచి ప్రశ్న వేశావు. ఈ ప్రశ్న కేవలం నాటకం గురించే కాదు, మానవ జీవితం యొక్క సారాన్ని తెలిపేలా తోడ్పడుతుంది. పూర్వం త్రేతాయుగంలో మనుషులు కామ మోహాలకు దాసోహమయ్యి అధర్మం వైపు ప్రయాణిస్తూ ఉండగా, అదే మనుషులు బ్రహ్మని ప్రార్థించి మనుషులకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పొందేలాగా ఒక రూపకల్పన చేయమని చెప్పారు. గురువర్య, వేదాలు జ్ఞానానికి భాండాగారాలు కదా. అసలు ప్రపంచంలోని రహస్యాలన్నీ ఈ వేదాల్లోనే నిశ్చితమే ఉన్నాయి కదా. అలాంటిది ఈ 4 వేదాలు సరిపోతాయి కదా గురువర్య. అంతకు మించి ఇంకో వేదం రచించడం ఎందుకు? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఇవి అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటాయి. ఈ నాటకాలు సామాన్య ప్రజలకి ధర్మం, అధర్మం అంటే ఏంటో తెలిపి ధర్మం వైపు నడిపేలా ఉంటాయి. ఈ మంచి శుభ ఉద్దేశంతోనే బ్రహ్మ 4 వేదాల తత్వాలను కలిపి నాట్య వేదాన్ని రూపొందించారు. 4 వేదాల తత్వాల గురువార్య, అవేమిటో మాకు చెప్పండి. సరే, చెప్తాను, మీరు వినండి. ఈ నాటకంలో వచ్చే ప్రార్థన మన ఋగ్వేదంలో బ్రహ్మగారు తీసుకున్న ప్రార్థన అది. అలాగే ఆహా, ఈ మధురమైన గానం ఏదైతే ఉందో, సామవేదం నుంచి యజుర్వేదం నుంచి అభినయాన్ని, అధర్వణ వేదం నుంచి రసాన్ని తీసుకున్నారు. ఈ 4 వేదాల నుంచి తత్వాలు తీసుకుని నాట్య వేదాన్ని రూపొందించారు. గురువర్య, నాటకం దేవతల కోసం రచించబడిందా? మళ్ళీ మంచి ప్రశ్న వేశావోయ్. మీకు తెలుసా, ఇదే ప్రశ్న బ్రహ్మని దానవులు కూడా అడిగారు. కానీ బ్రహ్మగారు ఏమన్నారో తెలుసా? ఈ నాట్యశాస్త్రం ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పారు. దేవతలు, దానవులు, మనుషులు వారి వారి యొక్క శుభ అశుభ పరిస్థితులు అన్నిటినీ కూడా చూపించేదే ఈ నాట్యశాస్త్రం. అంతేకాదు, ఈ నాట్యశాస్త్రం వల్ల దుఃఖంలో ఉన్నవారు, శోకంలో ఉన్నవారు, పనుల వల్ల శ్రమ కలిగిన వారు విశ్రాంతి పొందురుగాక. సమస్త సృష్టిని సమావేశపరిచే నాటకం అద్భుతం. లౌకిక, అలౌకిక తత్వాలతో పాటు అనేక ప్రాణుల భావాల ప్రతినిధి కళ కావటం విశేషం. అలాగే మనం ఈ నాటకంలో కలిసే అన్ని కళలని కళా సంగమం అని కూడా చెప్పచ్చు. గురువర్య, నాటక కళ ఒక అద్భుతమైన కళ. ఒక మానవుడు బ్రతకడానికి ఊపిరి పీల్చుకోవడం ఎంత ముఖ్యమో నాటక కళ కూడా అంతే ముఖ్యం. కాకపోతే ఈ కళ కోసం అందరు మానవులు ఆలోచిస్తారా? అసలు కళలు జీవించడానికి ముఖ్యమని మానవులు భావిస్తారా గురువర్య? మళ్ళీ చాలా మంచి ప్రశ్న వేశావు. కళాకారులుగా కళకి పనిచేయటం మన ధర్మం. కానీ వీక్షకులుగా దాని అన్యాయాలు చూడటం అది వారి ధర్మం. అంతేకాదు, ఈ రంగస్థలానికి కుల, మత భేదాలు ఏవి ఉండవు. అందుకే మన ఈ సమాజంలో కూడా రంగస్థలం ద్వారానే వ్యతిరేక పరిస్థితులన్నిటినీ ఎదుర్కొంటున్నాం. ప్రజల్లో ఉండే ధర్మ అధర్మాలు అన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చేదే ఈ నాట్యశాస్త్రం. నిస్సందేహంగా మునివర్య, కళావిహీనమైన సమాజం పశు సమాజంతో సమానం. అలాగే ఋషులారా, మన ఈ కళలకు
మన ఈ కళాకారులకు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందవలసిందిగా నా మనసు ఎంతో కోరుకుంది. అందుకే ఈ నాట్యశాస్త్రాన్ని పంచమ వేదం అని పిలుస్తున్నాను నేను. ఆహా, పంచమ వేదం సమస్త వేదాలకు సంపూర్ణ జ్ఞానం. ఇంకో విషయం, నా కుమారులాంటి ఈ నటులు ఒక నాటకాన్ని రూపొందించారు. దాన్ని మీరందరూ చూసి వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను నేను. పదండి. దేశం అభివృద్ధి చెందుగాక, దేశంలో ఉన్న ప్రజల ఆశలన్నీ కూడా నెరవేరును గాక, దుర్జనులు నాశనమొందుగాక, సజ్జనులు నిర్భయమవుగాక.